సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామ బీరప్ప జాతరకు వచ్చిన ఎమ్మెల్యే హరీష్ రావు గుడి అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని చెప్పడం పూర్తిగా అవాస్తవమని బుస్సాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ కాంగ్రెస్ నాయకులు సదాశివరెడ్డి తెలిపారు. ఈ మేరకు సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీరప్ప గుడి అభివృద్ధి కోసం దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను గ్రామస్తులతో కలిసి వెళ్లి అడగగా మొదటి విడత 5 లక్షల రూపాయల నిధులు మంజూరు చేశారని, దానికి సంబంధించిన ప్రొసీడింగ్స్ సైతం తమ వద్ద ఉన్నాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మా కుర్మ సోదరులు అందరం దూరుకొని మా మంత్రి కొండా సురేఖమ్మ గారి దగ్గరికి వెళ్తే 28/1/2025 రోజున వాళ్ళు 5 లక్షల రూపాయలతోటి ప్రొసీడింగ్ కాపీ ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్ కాపీలో ఇచ్చిన 5 లక్షల రూపాయలను ఇది మొదటి విడత 5 లక్షల రూపాయలు అనేది మొదటి విడత కింద ఇవ్వడం జరిగింది. దీనిని కేదారి రోజారాణి పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని అగ్రిమెంట్ కూడా 27వ తేదీ 3వ నెల 2025 సంవత్సరంలో మేము అగ్రిమెంట్ చేసుకొని ఈ 5 లక్షల రూపాయలతోటి స్లాబ్ వేయడం వరకు జరిగింది. ఈ 5 లక్షల రూపాయలతోటి మొదటి విడతగా వచ్చిన 5 లక్షల రూపాయలతోటి మేము స్లాబ్ వేయడం జరిగింది. స్లాబ్ వేసిన తర్వాత మళ్ళా ఒకసారి ఈ స్లాబ్ వేసినాం కానీ ఎక్కడి నుంచి చందాలు వస్తలేవు, గుడి పూర్తి కావాలన్న ఉద్దేశంతో మళ్ళా ఒకసారి కుర్మ సోదరు అందం దూరుకొని అప్పుడున్న ఇన్ఛార్జి మంత్రివర్యులైన కొండా సురేఖమ్మ గారి దగ్గరికి వెళ్తే వాళ్ళు మళ్ళీ ఒక 6,50,000 రూపాయలు పెట్టడం జరిగింది. కానీ తదనంతరం ఇన్ఛార్జి మినిస్టర్ మారడం, వివేక్ సార్ రావడం, వివేక్ సార్ రాగానే మళ్ళీ ఒకసారి పోయి సార్ మాకు 5 లక్షల రూపాయలు గతంలో కొండా సురేఖమ్మ గారు ఇవ్వడం జరిగింది, ఆ 5 లక్షల రూపాయలతోటి బీరప్ప గుడి స్లాబ్ వరకు వచ్చింది సార్, ఇప్పుడు మళ్ళీ పనులు పూర్తి కావాలంటే ఒక 6,50,000 కావాలి అని వారికి లైన్ ఎస్టిమేషన్ ఇస్తే ఆ 6,50,000ను 5వ తేదీ 1వ నెల 2026వ తేదీన 6,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఈ 6,50,000 రూపాయలను కూడా కేదారి రోజారాణి పేరు మీద అగ్రిమెంట్ చేసుకొని ఆ మిగతా పనులను కూడా పూర్తి చేసి బీరప్ప గుడిని వాళ్ళకు అప్పగించడం జరిగింది. వాళ్ళు మేము నిర్మించి ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ నిర్మించి ఇచ్చిన బీరప్ప గుడిని వాళ్ళు ప్రారంభం చేసుకొని నిన్న ప్రథమ వార్షికోత్సవం చేసుకోవడం కూడా చాలా ఆనందం. అయితే అబద్ధాలు అందరూ ఆడతారు, కానీ దేవుని మీద ప్రమాణం చేసి అబద్ధాలు ఆడడం అన్నది ఒక కేవలం కేసీఆర్ కుటుంబానికి మాత్రమే అయి వస్తుంది. ఆ రోజు యాదగిరి గుట్టకు పోయి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పడం, వేములవాడకు పోయి ఇట్లా చేస్తా అట్లా చేస్తా అని చెప్పడం, ఇవాళ బుసాపూర్కి వచ్చి నువ్వు ఇయ్యక ముందుకే ఇచ్చినా అని చెప్తావు. మరి నువ్వు ఒకటే ప్రశ్న ఏంటంటే నువ్వు ఇచ్చిన 5 లక్షల రూపాయలతోటి ఏం పనులు చేసినావు? ఈడ బీరప్ప గుడికి నువ్వు 5 లక్షల రూపాయలు ఎందుకోసం ఇచ్చినావు, ఎవరి పేరు మీద అగ్రిమెంట్ చేసినావు, ఎట్లా చేసినావు అన్నది ఒకసారి దానిపైన పూర్తి వివరణ ఇవ్వాలి. లేని ఎడల